ఔరంగజేబు సమాధిని ధ్వంసం చేయాలి, ఆ సమాధిని తీసేయాలి, లేదా మేమే తీస్తాం కరసేవ చేస్తామంటూ బజరంగ్ దళ్ వాళ్ళు ప్రకటించడం. ఆ తర్వాత మొన్న మహారాష్ట్రలో ఉన్నటువంటి నాగపూర్ దగ్గరలో ఉన్నటువంటి ఇది సంభోజీ నగర్ దగ్గర ఉన్నటువంటి ఆ సమాధి దగ్గర వీళ్ళు ఆందోళనకు దిగడం, అది కాస్త అల్లర్లకి కారణమవ్వటం. ఆ సందర్భంగా వాహనాల దగ్ధం దగ్గర నుంచి, రాళ్ల దాడి దగ్గర నుంచి, హిందువుల మీద దాడి దగ్గర నుంచి ఈ సంఘటనలన్నీ చోటు చేసుకోవడం. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ స్పందించింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ హిందూ సంఘాలకు సంబంధించినటువంటి హెడ్ అనడానికి ఏం లేదు, ఎవరికాళ్ళు స్వతంత్రంగా ఉంటారు. బట్ పుట్టుక అక్కడి నుంచి వచ్చింది అనేటటువంటిదే ప్రతి ఒక్కరికి ఉండేటువంటి ఫీలింగ్. ఆ ఆర్ఎస్ఎస్ ఒక ప్రకటన చేసింది, అసలు ఔరంగజేబు మీద వివాదమే అనవసరం, దాని మీద అనవసరపు గొడవలు సృష్టించుకున్నారు, అది అక్కర్లేదు అన్నటువంటిది. ఇది సహజంగా హిందుత్వవాదులకు కూడా ఆగ్రహం తెప్పిస్తుంది. కానీ ఆర్ఎస్ఎస్ ఉద్దేశం ఏంటి అక్కడ? ఔరంగజేబు సమాధిని ఇప్పుడు తీసేయాలని వివాదం అవసరమా అన్నటువంటిది. ఇంకోటి, ఇప్పుడు దాన్ని అడ్డు పెట్టుకుని ఉద్రిక్తతలు అవసరమా, దాన్ని అడ్డు పెట్టుకుని ఒక అసంతృప్తి క్రియేట్ చేయడం అవసరమా, దాన్ని అడ్డు పెట్టుకుని మైనార్టీలో ఒక అభద్రతాభావాన్ని సృష్టించడం అవసరమా? ఇది ఆర్ఎస్ఎస్ భావన.